ఆశలు ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక జెండా కోసమో ఒక ప్రాంతం కోసమో జరిగిన ఉద్యమం కాదన్నారు. ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసమే ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికీ అది నెరవేరలేదని అంటున్న ఇన్నయ్యతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలి మలి దశ ఉద్యమకారులను హెచ్ఎంటీవీ మరొకసారి ఉద్యమకారులను మరొకవైపు వారు ఉద్యమంలో చేసినటువంటి అటు త్యాగాలను దాంతోపాటుగా చేసిన పోరాటాలను గుర్తుకు చేస్తూ జూన్ 2 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హెచ్ఎంటీవీ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. సార్ చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు కూడా గడిచింది. మీరు ఆ రోజు పోరాటంలో పాల్గొన్నటువంటి ఆశయాలు కానీ మీరు అనుకున్నటువంటి ఆశయాలని నెరవేరని చెప్పి మీరు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక్క ఆశయమో ఒక్క లక్ష్యమో కాదు, అనేక లక్ష్యాలతోటి ముడిపడి సుదీర్ఘకాలం అంటే దాదాపుగా 1953 నుంచి మొదలుకుంటే ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాలతోటి కొనసాగుతూ వస్తున్నటువంటి పోరాట ఉద్యమం త్యాగాలు ఇవి. అదేవిధంగా ఆ రోజు నిజాం కాలం నాటి పాలనలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ భూమిపుత్రులైన వాళ్ళు, తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్స్గా చెప్పబడేటువంటి ఈ గడ్డ మీద ఉన్న ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆనాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా అయితేంది, బ్రిటిష్ పాలన పరోక్ష పాలనకైతేంది పోరాడినటువంటి ఈ గడ్డ 53 నుంచి ప్రత్యక్షంగా స్వరాష్ట్రం కోసం పోరాటం చేయడం వల్లనే 53 నుంచి 56 దాకా హైదరాబాద్ స్టేట్ పేరుతోటి ఇక్కడ ఒక రాష్ట్రం అనేది కొనసాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫెడరల్ కమిషన్ ద్వారా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రం కావాలని నిర్ణయించడం వల్ల జరిగిన కుట్రల భాగంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. మూడు సంవత్సరాలు ఒక రాష్ట్రంగా ఏర్పడి తిరిగి వేరే రాష్ట్రంతో, అంటే అది ఆంధ్ర రాష్ట్రంగా మైసూర్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతో విలీనం కావడం అనేది భారతదేశ చరిత్రలో ఒక్క తెలంగాణ మాత్రమే జరిగింది. ఇటువంటి చరిత్రని ఏమాత్రం కూడా అంగీకరించకుండా ఆ రోజు నుంచి మొదలుకుంటే 2014 ఫిబ్రవరి మార్చి వరకు, అంటే రాష్ట్ర ఏర్పాటు అటు లోక్సభలో రాజ్యసభలో నిర్ణయించబడి తీర్మానం గావించబడి భారత రాష్ట్రపతి గారి చేత ప్రణబ్ ముఖర్జీ గారి చేత గెజెట్ రూపొందించేంత వరకు జూన్ 2వ తేదీ స్వరాష్ట్ర అవతరణ చేసుకోవచ్చని ఒక గెజెట్ వచ్చేంతవరకు పోరాడినటువంటి ఆ వీరులు, శూరులు, ఆ త్యాగదనుల యొక్క కోరిక, ఆశలు ఇంకా నెరవేరలేదనేదే మా అభిప్రాయము. త్వరగా మీరు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమకారులకు కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతారు మీరు అనుకుంటారు? అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? నేను అదే అంటున్నా పదే తెలంగాణ ఉద్యమం అంటే 1997 కావచ్చు, లేకపోతే 69 ముందు కావచ్చు, 56 కావచ్చు, 53 కావచ్చు, మొత్తంగా తీసుకుంటే సరే ఆ చరిత్ర అంతా ఇప్పుడు తీయలేము, అదంతా భద్రపరచలేదు కాబట్టి మన వెలుగులోకి రాదు. కానీ 1997 నుంచి భువనగిరి కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఈ చివరి దశ మలిదశ ఉద్యమంగా చెప్పబడేటువంటిది ఇదేదైతుందో ఈ చరిత్ర మనందరికీ తెలుసు, అదంతా భద్రపరిచి ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది విద్యారంగంలో సమూలమైన మార్పు కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం, తెలంగాణలో ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేసి చట్టబద్ధం చేసి ఉపాధి రంగాన్ని అది రాజ్యాంగబద్ధంగా న్యాయం చేయడం కోసం, అదేవిధంగా తెలంగాణ సంపద, అటవీ సంపద, భూ సంపద, జల సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, అన్ని రకాలైనటువంటి సంపదని రక్షించడం కోసం, కాపాడడం కోసం, వీటన్నిటితో పాటు 5వది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ భూమిపుత్రులైన వాళ్ళకి, తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్స్కి అవమానం జరగద్దు. మనం చూస్తాం కదా సినిమాలో ఏమని పెట్టేది, నీ ఊరు నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి.
ఇది తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర దోపిడీదారులు మనకి ఇచ్చినటువంటి నీకు తెలుగు రాదు, తెలుగు భాష రాదు, నీకు యాస లేదు, ప్రాస లేదు, ఇంగ్లీష్ రాదు అని అవమానపరుస్తుంటే మనం తలెత్తుకొని ఇప్పుడు నా కన్న తల్లిని నడి బజార్లో అంగ వివస్త్రని చేసి అవమానపరుస్తుంటే కళ్ళప్పగిచ్చి చూడాలా నేను? నా బాధ్యత ఏంటిది? నా తల్లిని కాపాడడం నా బాధ్యత కాదా? అట్లనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది ఒక జెండా కోసమో, ఒక పార్టీ కోసమో, ఒక కులం కోసమో వచ్చినటువంటి ఉద్యమం కాదు. ఇది ఏదో ఆవేశంతో వచ్చినటువంటి రాష్ట్ర సాధన ఉద్యమం కాదు. ఆలోచనతోటి, సుదీర్ఘ స్వప్నంతో, సుదీర్ఘమైన ఆలోచనతోటి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. కాబట్టి ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఆనాటి అమరవీరుల త్యాగాల ఫలాలను సాధించడానికి, వారి కలలను నెరవేర్చడానికి, వారి ఆశయాలని నెరవేర్చడానికి మేము కానీ మా తర్వాత తరాలు కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి. ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారనే సంకల్పం, నమ్మకం అయితే నాకైతే ఉంది. ఇది ఏదైతే ముఖ్యంగా భౌగోళిక తెలంగాణతో పాటుగా విద్యా వైద్యంలో సమూలమైనటువంటి మార్పులు సాధించినప్పుడే తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి ఏదైతే అమరులకు కానీ అమరుల కుటుంబాలకు సరైన నివాళి గాదే ఇన్నే చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రేమ్, HMTV, హైదరాబాద్.